టాలీవుడ్ లో ప్రస్తుతం కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఎక్కువైంది. దేవిశ్రీ తమన్ తర్వాత తమ రేంజ్ అవుట్పుట్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కడా కనిపించలేదు. అందుకే మొన్నటి వరకు తమిళ్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ చుట్టూ చక్కర్లు కొట్టారు తెలుగు దర్శకులు. అయితే ఇప్పుడు ఆ సమస్యకి చెక్ పడింది. దేవిశ్రీ తమన్ ని రీప్లేస్ చేసే ఆప్షన్ తెరపైకి వస్తోంది. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు మ్యూజిక్ అంటే అయితే దేవిశ్రీ ప్రసాద్ లేదంటే తమన్. అనిరుద్ ఉన్నాడు కానీ తన ఫ్లేవర్ వేరు. ఊరమాసు సినిమాలు పక్కా కమర్షియల్ మీటర్లో సాగే కథలకు అనిరుద్ సూట్ కాడు. అందుకే తెలుగు దర్శకులంతా కొత్త ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి భీమ్స్ సిసిరోలే బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. ధమాకా సినిమాకి అదిరిపోయే సంగీతాన్ని అందించాడు భీమ్స్. ఈ ప్రాజెక్టుతో తనకి మాస్ పల్స్ బాగా తెలుసన్న విషయం రుజువైంది. తర్వాత వచ్చిన మ్యాడ్ కూడా హిట్ అందుకుంది. దీంతో భీమ్స్ అకౌంట్ లో 4 చిన్న సినిమాలు, 2 పెద్ద ప్రాజెక్టులు పడ్డాయి. వాటిలో సంక్రాంతికి వస్తున్న ఒకటి, దీని నుంచి వచ్చిన 2 పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. దీంతో దేవిశ్రీ ప్రసాద్ తమన్ తర్వాత భీమ్స్ ఆ రేంజ్ లో అవుట్పుట్ ఇవ్వగలడన్న భరోసా నిర్మాతల్లో కలుగుతోంది. వెంకటేష్ సినిమా హిట్ అయితే కమర్షియల్ సినిమాలకు భీమ్స్ మంచి ఆప్షన్ కాగలడు. చిరంజీవి, నాగ్, రవితేజ ఈ రేంజ్ లో హీరోలకి భీమ్స్ సంగీతం అందివ్వగలడు. గాంజా శంకర్, డెకాయిట్ హిట్ అయితే మిడ్ రేంజ్ హీరోలకి కూడా తను బెస్ట్ ఆప్షన్ అవుతాడు. మొత్తానికి దేవిశ్రీ తమన్ తర్వాత టాలీవుడ్ కి భీమ్స్ రూపంలో మరో బెస్ట్ ఆప్షన్ దొరికినట్టే.